డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశాకే వీడియోలోకి వచ్చి ఉంటారు. కుండబద్దలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోంది, రేపు చిలకలూరిపేట నుంచి పోటీ చేయబోతున్నాం అన్న థంబ్నెయిల్ చూశాకేగా వీడియోలోకి వచ్చారు. అవును, కుండబద్దల తరపున గౌతమ్ కాటా అనే నేను చిలకలూరిపేట నుంచి రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నాను. ఏ పార్టీ తరపున చేస్తాను, ఏ పార్టీ టికెట్ ఇస్తుంది, ఇవన్నీ తరువాత అనౌన్స్మెంట్ చేస్తాము. కొన్ని పార్టీలని సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుండబద్దలు సుబ్బారావు అంటే మా నాన్నకి ఉన్న ఆశయాలకి లక్ష్యాలకి అనుగుణంగా ఉన్న పార్టీలో మాత్రమే ప్రయత్నం చేస్తాం. కొన్ని పార్టీల జోలికి అసలు వెళ్ళడం కూడా లేదు. ప్రతి ఒక్కడికి రాజకీయాలు అనగానే ఆషామాషి అయిపోయింది. ఏదో ఈరోజు వచ్చేసి కొద్దిగా ఫేమ్ కనపడుతుంది కదా అని ఇలాగా దూరేసి తర్వాత ఎటుపోతారో తెలియదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నిబద్ధత నిజాయితీతో ఉన్నవాడు ఏం చేస్తాడు అనేది మా నాన్న అంటే కుండబద్దల సుబ్బారావు నిరూపించాడు. శరీరం సహకరించకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, కాలు చెయ్యి కదిపే పరిస్థితి లేకపోయినా కూడా మెదడొక్కటి పనిచేస్తే చాలు, నోరొక్కటి పనిచేస్తే చాలు అని మీ అందరికీ చేరువయ్యాడు. గత 7 సంవత్సరాలుగా ఈ కుండబద్దల ఛానల్ని ఎలా నడిపాడు. ప్రభుత్వంలో అధికార మదంతో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలన్నింటినీ నిలువరించేసి మూలను కూర్చోబెడితే ముందుకొచ్చి మాట్లాడింది మా నాన్నే, ఎదిరించి నిలబడింది మా నాన్నే. శరీరం మీదగా భౌతిక దాడులు చేయనివ్వండి, మనసు మీద మానసికమైన క్షోభ పెట్టడానికి ట్రోలింగులు చేయనివ్వండి, ఎన్ని జరిగినా, యాక్సిడెంటులు చేసినా, ప్రతిరోజు డయాలసిస్ చేసుకోవాల్సిన, ఎంతో బాధను అనుభవించాల్సిన, శరీర బాధను అనుభవించాల్సిన కూడా ఆయన ఈ ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం మీద కానీ, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ, వాళ్ళు అనుసరిస్తున్న విధానాల మీద కానీ గళమెత్తి చాటాడు. ప్రధాన ప్రతిపక్షాలు అన్ని మూలన కూర్చొని ఉంటే మా నాన్న ఒక్కడే మీ ముందుకు వచ్చింది. అంటే ఆయన నిబద్ధత ఏమిటి, నిజాయితీ ఏంటి అనేది మీరు చూసే ఉంటారు. ఆయన తరువాత 1 సంవత్సర కాలంగా నేను కూడా అదే పని చేస్తూ ఉన్నాను. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీతోటి మీ ముందు ఇలాగనే నిలబడున్నాను. ఎందుకంటే మా నాన్న ఏం కోరుకున్నాడు, ఆయన ఆశయాలు ఏమిటి, వాటిని ఆ లక్ష్యాలను సాధించాల్సిన పరిస్థితులు ఏమిటి అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి నేను వాటి గురించే నిలబడ్డాను. మా నాన్నకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. కాకపోతే ఏం చేస్తాం, శరీర సహకారం ఆయనకి లేదు. కాబట్టి మెదలకుండా ఊరుకున్నాడు. కానీ ఆ లక్ష్యాన్ని కూడా సాధించటం కోసం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ చూసే ఉంటారు, గత 5 రోజులుగా మన కుండబద్దల ఛానల్లో ఎటువంటి వీడియోలు రాలేదు. ఎందుకంటే మా కుటుంబంలో దీనిపైనే చర్చ జరుగుతుంది. మేమందరం కూడా చర్చించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాతనే ఇప్పుడు ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాకపోతే దీన్ని ముందుగా మీకు అంటే మన కుండబద్దల కుటుంబం అయిన మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం చెప్పదలుచుకున్నారో మీరు నిస్సంకోచంగా చెప్పండి. ఇకపోతే చిలకలూరిపేట నుంచే ఎందుకు పోటీ చేయాలి అనంటే ఇక్కడ ప్రత్యేకంగా 2 కారణాలు ఉన్నాయి. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దలు. ఇది నా ఇల్లు, ఈ నియోజకవర్గంలోనే నా కుటుంబం ఉంది. మేము అనాది కాలంగా మా కుటుంబం, మా పూర్వీకులు మొత్తం ఇక్కడే నివసించిన వాళ్ళే. కాబట్టి ఈ చిలకలూరిపేటతోటి మాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మేము ఎప్పుడు దీనికి స్టిక్ ఆన్ అయి ఉంటాం. ఈ వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేదా ఉద్యోగ రీత్యా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు మా ఆత్మ అంతా ఇక్కడే సంచరిస్తూనే ఉంటుంది. కాబట్టి తిరిగి ఇక్కడికే రాగలుగుతున్నాం. ఈ చిలకలూరిపేటతోటి మాకున్న బాండింగ్ అలాంటిది. కాబట్టి ఈ చిలకలూరిపేటకి ఏదైనా ఒరగబెట్టాలి అని అంటే అది మా బోటి వాళ్ళని చేయగలుగుతాం, కానీ ఇప్పుడున్న లాంటి వాళ్ళు చెయ్యలేరు అనేది మా ప్రగాఢ విశ్వాసం. దానికి కూడా నేను ప్రూఫ్ చెబుతాను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి గారైన విడుదల రజని ఎమ్మెల్యేల తారుమారాట్లో ఆవిడకి గుంటూరు కేటాయించగానే ఒక్క మొక్క కూడా ఎదురు మాట్లాడకుండా ఈ చిలకలూరిపేటకి నాకే కావాలి అని కూడా ఒక్క మొక్క మాట్లాడకుండా ఎంచక్కా గుంటూరు వెళ్ళిపోయింది. అక్కడ ఫ్లెక్సీ రాజకీయాలు చేసుకోవటం మొదలుపెట్టింది. ఇక్కడ ఉన్నంత కాలం ఈ చిలకలూరిపేటని దోచేశారు. అప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన గత ప్రభుత్వంలో మంత్రి అయినా ఇప్పుడు ప్రతిపక్ష నేత అయినా
ప్రత్తిపాటి పుల్లారావు ఏం మాట్లాడకుండా పత్తా లేకుండా చిలకలూరిపేటని గాలికి వదిలేసి హైదరాబాద్ పారిపోయాడు. ఈ విషయం నేను చెబుతుంది కాదు, ఇంతకుముందు కుండబద్దల సుబ్బారావు అంటే మా నాన్న ఎన్నో వీడియోలు చేశాడు. ఇక్కడ జరుగుతున్న దురాగతాలను మొత్తం ప్రశ్నించేవాడు లేకుండా పోయాడు అనే విషయాన్ని కూడా ఆయన ఎలుగెత్తి చాటాడు. అది మీ అందరికీ బాగా తెలుసు. ఆయన కూడా అప్పుడు మంత్రే. ఇద్దరు మంత్రులు చెరొక పార్టీ నుంచి ఉండి కూడా ఈ చిలకలూరిపేటకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అదేమంటే సీసీ రోడ్లు వేసాం, అక్కడ కమాన్లు కట్టాం, ఇక్కడ ఇల్లు కట్టామని అంటే అవన్నీ సీసీ రోడ్లు ఎందుకు వేస్తారు, దాని కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారు, ఆ అనుయాయులు మొత్తం ఆ కాంట్రాక్టర్లు మొత్తంలో ఎంత దోచేస్తారు అందరికీ తెలిసిందే. ఎవరికి తెలియంది అది? ఇక టిట్కో ఇళ్ళు అని అంటే అవి కేవలం వీళ్ళ ప్రతిభ ఇదేం ఉండదు. అది రాష్ట్రం మొత్తంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు, కేంద్రం నుంచి వచ్చే సహాయాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కావచ్చు. అంతే తప్ప ప్రత్యేకించి వీళ్ళు ఈ చిలకలూరిపేటకు ఒరిగిపెట్టింది ఏమీ లేదు, దోచుకోవటం తప్ప. అందుకనే వెంటనే వీళ్ళు లేరు, వీళ్ళు ఓడిపోయారు అనగానే పారిపోవటానికి సంసిద్ధం అయిపోయాడు ఆయన. ఇక ఈ టికెట్ నీది కాదు అనగానే గుంటూరు వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయింది ఈవిడ. ఇలాంటి వాళ్ళు ఈ ప్రజలతోటి ఏం బాండింగ్ ఉన్నట్టు ఈ చిలకలూరిపేటని ఏం బాగు చేస్తారని అనుకోవాలి? వీళ్ళని అసలు నమ్మగలుగుతామా? సరే పోనీ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళంటే వాళ్ళ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అందరూ తాను ముక్కలే. ఆ రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టామా, మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకున్నాం, వీటిని మాత్రమే చూసుకునే నాయకులుంటే ఈ చిలకలూరిపేట ఏం బాగుపడుతుంది? అందుకోసమే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మేము నిలబడాలి, ఈ చిలకలూరిపేట బాగుపడాలంటే మాలాంటి వాళ్ళు రావాలి అని. ఎందుకంటే నిజాయితీ నిబద్ధత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. దాంతోపాటుగా ఎన్నికలంటే ఏమిటి, ఎంత ఖర్చు అవుతుంది అందరికీ తెలిసిన మ్యాటరే. ప్రత్యేకించి చెప్పుకునేది ఏమీ లేదు. నిజాయితీగా జరగాలి అని అంటే ఏం జరగదు. మేము దానికి కూడా సిద్ధపడుతున్నాం. దానికి ఉన్న మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దానికి కూడా కావలసినవన్నీ ప్రస్తుతం రాజకీయం ఏ పందాలో నడుస్తుందో ఆ పందాలోనే నడిచి ముందుకు గెలిచి చూపించడానికి వచ్చాం. ఓడిపోగానే మేము పారిపోం, ఇక్కడే ఉంటాం. ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి మాకు. ఆ ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. మరొకసారి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు, గెలుపు రావటం తప్ప ఏం పోదు. మన దగ్గరికి గెలుపు నడుచుకుంటూ వస్తుంది. ఆ ఒక్క సూత్రాన్ని నమ్ముకుని మేము ఈ నిర్ణయం తీసుకుని ఈ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఈ నిర్ణయంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇక ఈ చిలకలూరిపేట విషయం వదిలేస్తే రాష్ట్ర పరిస్థితుల్లో కూడా ఎవరెవరితో కలిసి ఉంటాం, ఎవరెవరితో కలవబోతున్నాం, ఏటి మీద ఏ విషయాల మీద మనం ఎలుగెత్తి చాటాలి, మన గొంతును వినిపించాలి అనే కుండబద్దలు ఆల్రెడీ ఉన్న స్వభావం ఒకటి ఉంది చూడండి, స్వరూప స్వభావం కుండబద్దలది. దాన్ని అలాగనే కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్క అంశాన్ని మళ్ళీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళని ఎదురొడ్డి పోరాడతాం. వాళ్ళ గురించి ఏం సాధించాలో అది సాధించే వరకు నిద్రపోం. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా దేనికి లొంగం అనే విషయాన్ని మాత్రం ప్రస్ఫుటంగా మీకు తెలియజెప్తూ ఉన్నాను. దాంతోపాటుగా కొండబద్దలు పందా ఏదైతే ఉందో అది అలాగనే కొనసాగుతుంది. ఎందుకంటే మీరందరూ ఈ కుండబద్దలు కుటుంబం అందరూ మాకు కొండంత బలం. ఇదే ఈరోజు కొండబద్దలు.